టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే. జిల్లాలో హైవేలపైన ఉన్నటువంటి హోటల్స్, డాబాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల యాజమానులు పోలీసు వారి సూచనలు, నిబంధనలు పాటించాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించాలని నల్గొండ జిల్లా బీసీ సదస్సులో ప్రముఖుల పిలుపు. మిర్యాలగూడలో నూతన లోటస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం. యాదాద్రి దేవాలయంలో దర్శనార్థమై విజయ భక్తుల సౌకర్యార్థము ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ. కార్మిక ఉద్యమాన్ని కాపాడుకుందామన్న దోషిక కరుణాకర్. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి. షాల్వాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుండి పనిచేయాలన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. టైలరింగ్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్న మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య. బ్రాహ్మణ కళ్యాణ మండపంలో యోగా గురువు చాడ పాపిరెడ్డిచే యోగాపై అవగాహన సమావేశం. చౌటుపల్లిలోని ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయానికి 6వ వార్షికోత్సవ ఉత్సవాలు. నీట్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థికి 100వ ర్యాంక్. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం రాజ్ భవన్ సంస్కృతి హాల్ నందు రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు నిర్వహించిన వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి 2000కు పైగా బ్లడ్ డోనర్స్తో బ్లడ్ క్యాంపు నిర్వహించిన బ్లడ్ అందించిన దివిస్ లాబొరేటరీ చౌటుపల్ వారిని ఘనంగా సన్మానించారు. ఇలా త్రిపాఠి రెడ్ క్రాస్ అధ్యక్షుల సూచనలతో నల్గొండ రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాల మరియు యూత్ రెడ్ క్రాస్ వైఆర్సీ మరియు జేఆర్సీ ద్వారా చేస్తున్న సేవలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్, చైర్మన్ మరియు జిల్లా మేనేజింగ్ కమిటీని, యూత్ వాలంటీర్స్ని అభినందించారు. ఈ సందర్భంగా స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ కమిటీ సభ్యులు సూరెడ్డి సరస్వతి, బుక్క ఈశ్వరయ్య, జిల్లా దశరథ, ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి, కమ్మంపాటి కోటేశ్వరరావు, డాక్టర్ సుచరిత తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో హైవేలపైన ఉన్నటువంటి హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు, ప్రమాదాల నివారణ, నేర నియంత్రణకు పోలీసు వారి సూచనలు, నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో హైవే పైన ఉన్న హోటల్స్, దాబాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల యాజమానులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్వహించిన సమావేశంలో హైవే పైన ఉన్నటువంటి అన్ని దాబాలు, హోటల్స్లలో వారికి ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతూ ప్రతి హోటల్, దాబాలో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే హోటల్స్, దాబాల వద్ద వాహనదారులు ఆగే సమయంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు హైవే పైన వాహనాలు నిలపకుండా హోటల్స్ వద్ద సరైన పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, రాంగ్ రూట్ ప్రయాణ నియంత్రణకు సంబంధించిన హోటల్స్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని వాహనదారులకు తగు సూచనలు తెలియజేయాలని చెప్పారు. దాబాల వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాహనదారుల వివరాలు తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు తెలియజేయాలని అన్నారు. దాబాలు, హోటల్స్లలో మద్యం, గాంజా విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే
చర్యలు తప్పవని అన్నారు. ప్రతి హోటల్, దాబాలో మద్యం సేవించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి మద్యం, గాంజా, ఇతర మత్తు పదార్థాలు తీసుకొని వచ్చి సేవిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100కి కానీ సమాచారం అందిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ఎస్పీ సిఐ రాము, ఎస్ఐ సైదులు, హోటల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించి రాజ్యాధికారంలోకి రావాలని, రాజ్యాధికారమే నిజమైన ఆత్మగౌరవమని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు పిలుపునిచ్చారు. శనివారం నాడు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్గొండ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల టీఎన్జిఓస్ భవన్లో శ్రీకాంతాచారి ప్రాంగణంలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్గొండ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల టీఎన్జిఓస్ భవన్లో శ్రీకాంతాచారి ప్రాంగణంలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు టి చిరంజీవులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తప్ప బీసీలు అన్ని చోట్ల అధికారంలో కొనసాగారని ఆయన విపులంగా వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ఎన్నికల్లో యావత్ తెలంగాణ బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, బీసీలు రాజకీయ పరిజ్ఞానం పెంచుకొని రాజకీయ పార్టీల ద్వారా రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి సొల్లెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ, బీసీలు ఉద్యమ చైతన్యంతో దూసుకు వెళ్లాలని, పోరాటాలు మరింత విస్తరింపచేయాలని సూచించారు. ప్రముఖ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ, బీసీలు చైతన్యవంతం కావాలని, బీసీలు చైతన్యవంతం అవుతూ రాజకీయ పోరాటాలు విస్తరింపచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు పాలకూరి అశోక్ గౌడ్ వహించగా, ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు చామకూరు రాజు, కేవి గౌడ్, చెన్నా శ్రీకాంత్, కొండల్ గౌడ్, అవ్వరు వేణులతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు పరశురాం యాదవ్, సమీర్ కుమార్, నక్రకంటి కాశయ్య, పందుల సైదులు, రామరాజు, రాఘవేంద్ర కాలేజ్, శంకర్ గౌడ్, మల్లయ్య ముదిరాజ్, తాండా కృష్ణ, కౌడిన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీఐఎఫ్ అంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం హైదరాబాద్ వారి తరఫున నల్గొండ శాఖ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో ఈ 42% రిజర్వేషన్ల సాధన కొరకు, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలపై అవగాహన కల్పించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీజీపీ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు వచ్చారు. అదేవిధంగా ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు చెరుకు సుధాకర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సమావేశంలో మేము ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదేవిధంగా కులగణన చేసి కూడా 42% రిజర్వేషన్ పెంచుతామని విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి మన గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము షార్ట్లీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్తూ ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా మరి ఈ 42% అమలు చేస్తారా, చేస్తే ఎట్లా అమలు చేస్తారు,
మరి 42% అమలు చేయకుండానే మీరు పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా? మరొకసారి బీసీలకు మీరు ఇచ్చిన హామీని విస్మరించేసి మీరు ముందుకు పోతే మరి ప్రజలు చూస్తూ ఊరుకోవాలన్నా అనే విషయం పైన కొంత ప్రజలతో చర్చించడం, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ చూసినట్టయితే మీరు గత 11 సంవత్సరాలుగా సుమారు 18,60,000 కోట్లు ఖర్చు పెట్టినారు. దాంట్లో బీసీలకు ఇచ్చినటువంటి షేర్ 7% మాత్రమే. అంటే 56% ఉన్న బీసీలకు మీరు ఖర్చు పెట్టేది 7%. సో మేము కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీల లాగానే ఒక సప్లాన్ ఇచ్చి వాళ్ళ జనాభాకు అనుకూలంగా మాకు ఖర్చు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి సంబంధించిన అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో వచ్చినాం. గత 10 సంవత్సరాలుగా మీరు రావడం సందర్భంగా మనం కనుక నల్గొండ జిల్లానే తీసుకుంటే 12 నియోజకవర్గాల్లో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ కొన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లానే ఉంటాయి. ఒక బీసీ ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కమ్మ కానీ రెడ్డి కానీ వీళ్ళే ఉంటారు ఎమ్మెల్యే. సో మనకి 3 రకాల కులాలు ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. జనాభా ఎమ్మెల్యేల లెక్కల్లో తీసుకుంటే కనుక జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ కొన్ని కులాలకి. ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా ఎంత ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా అంతే ఉంటారు. అది అంబేద్కర్ దయ. అయితే బీసీల వరకు, ముస్లింల వరకు వచ్చేటప్పటికి జరిగే అన్యాయం ఏంటంటే వీళ్ళ జనాభా చాలా ఎక్కువ, ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువ. ఈ రోజున ఈ ఉద్యమం అంతా అసెంబ్లీలో ఎవరైతే జనాభా దామాషా పద్ధతిలో బీసీ ఎమ్మెల్యేలు లేరనే దృష్టితోనే సాగుతుంది. మన బీసీలందరూ గమనించాలా. అయితే దీన్ని చాలా వరకు తెలిసినప్పటికి కూడా, ఈ భావజాలం ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఎట్లా చేయాలా, ఏం చేయాలా అనేటువంటి వ్యూహాల విషయంలోనే బీసీలు ఒక రకంగా ఆలోచించాల్సిన అవసరం. చాలా కుల సంఘాలు ఉన్నాయి. మరి ఈ కుల సంఘాలు కూడా కావలసిన కోరికల్ని దాదాపు 40 సంవత్సరాల పైన ఈ యొక్క బీసీ ఉద్యమంలో ఉండి అనేకమైనటువంటి యొక్క సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరి బీసీల యొక్క స్థితిగతులు ఏమిటి అని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్పేది ఏమిటంటే, మనం మేధావులని చెప్పుకునేటువంటి మనం సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి యొక్క ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగా మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినట్టయితే అది మేధావులతో జరిగినటువంటి ఎన్నిక. ఒక మేధావులు ఓటేసి గెలిచేటువంటి ఎన్నిక. అలాంటి ఎన్నికల్లో మేధావులు ఏం చేసినటువంటి యొక్క ఆత్మ విమర్శ చేసుకోవాలన్నటువంటి నేను ముందుగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మనం మేధావులుగా మన ఓటు మనం వేసుకునేటువంటి యొక్క స్థితిలో కూడా లేకపోతే వేరే వాళ్ళకి మనం ఏం చెప్పగలం? నేను చాలా బాధ వేదనతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. నేను మొదటి నుంచి ఒకటే చెప్పేవాడిని, మన ఓటు మనం వేసుకుందాం, ఎవరినో అడగడం కాదు. రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ చాలా ప్రత్యేకత. బహుశా దేశంలోనే ప్రజలు నేరుగా పాల్గొని మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వర్తించారు. ప్రజలు ఎన్నికల లాబీలో కూడా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ 2 అంశాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ, ఆనాడు సాయుధ పోరాటం తర్వాత కానీ, చట్టసభల్లోకి వెళ్ళడంలో కానీ, రాజ్యాంగ పరిధిలో సాధికారత సాధించడంలో కూడా కానీ అనేక కుట్రలు జరగడం వల్ల అప్పుడు ఇప్పుడు వెనుకబడున్నారు. ఈ కుట్రలు కొనసాగించడంలో ఏ రాజకీయ పార్టీ, ఏ మహాత్ముడు, ఏ గొప్ప సామాజిక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరు తక్కువేం లేదు. మాకు ఆ స్పష్టత ఉన్నది, మాకు కసి ఉన్నది. సాధారణంగా ఒక ప్రత్యామ్నాయం వచ్చేంత వరకు అందరికీ కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఒక ప్రవాహం లాగా వెళ్తూ ఉంటాం తప్ప మనం అనివార్యంగా మన ధరలు వెతుక్కోవాల్సిన బాధ్యత అందరికీ నేను భావిస్తా ఉన్నా. చిరంజీవులు గారు ఎక్కడైతే వారు కలెక్టర్ మిర్యాలగూడలో నూతన లోటస్ హాస్పిటల్ను ప్రారంభోత్సవంలో భాగంగా మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి నూతన హాస్పిటల్ను ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. మిర్యాలగూడలో నూతన లోటస్ హాస్పిటల్ను ప్రారంభోత్సవంలో భాగంగా మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి
నూతన హాస్పిటల్ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో అత్యధిక సదుపాయాలు కలిగి ఉన్న హాస్పిటల్లో మెరుగైన వైద్యం తక్కువ ఖర్చులతో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాంబాబు, డాక్టర్ అడావత్ నాగేశ్వరరావులను అభినందించారు. బాబు ఇట్లా పట్టుకో అటు పొడి పెడతా బాబు ఇటు తిరగాలి కానీ జరగండి. హలో శంకర్జీ అక్కనేని మీరు జరగండి అమ్మా. ఇటు పట్టుకోండి ఇట్లా పట్టుకొని అట్లా పట్టుకో చూడండి సార్. ఎందుకంటే విజయవాడ పట్టణంలో ఆసుపత్రుల సంఖ్య పెరిగింది. దానికి కొంత అధునాతనమైనటువంటి సౌకర్యాలతో మరి ఊళ్ళకు వైద్యం అందించేటువంటి దాంట్లో భాగంగా ప్రధానంగా ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆసుపత్రి నిర్మించడం అనేటువంటిది చాలా అభినందనీయం. అందుకనే రామూర్తి నాగేశ్వరరావు గారికి మిగతా డాక్టర్లకు లోటస్ ఆసుపత్రి గడియాంబ నాగేశ్వరరావు ఇతర డాక్టర్స్ ఈ ఉత్తరీయాన అధునాతన సౌకర్యాలతో ఈ ఆసుపత్రి ఏర్పాటు మమ్మల్ందరినీ గౌరవనీయుడు మండల మీ అందరికీ చిరపరిచుడే కాదు 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా మీకు సేవలు అందించడంతో పాటు ఈరోజు మండల అధ్యక్షుడు వారు ఏ పాత్ర లేకుండా మీ అందరి యొక్క అభిమానిగా ప్రేమగా నేను శాసనసభ్యుడు మన శాసన మండలి సభ్యుడు అది ఆ తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా మాజీ ఎమ్మెల్యే ఎంపీఎస్ వారెడ్డి పిసిసి మెంబర్ రామలింగయ్య మాజీ జనరల్ సభ్యుడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ఆలయంలో దర్శనార్థమై విచేయు భక్తుల సౌకర్యార్థము ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ చేయుటకు గాను ఈరోజు కార్యనిర్వహణాధికారి వెంకట్రావు ఐఏఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ఆలయంలో దర్శనార్థమై విచేయు భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ చేయుటకు గాను ఈరోజు కార్యనిర్వహణాధికారి వెంకట్రావు ఐఏఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇట్టి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వారంలో 6 రోజులు పులిహోర ప్రసాదము, ప్రతి శనివారం రోజున లడ్డూ ప్రసాద వితరణ గావించబడును. ఈరోజు శనివారం సందర్భంగా లడ్డూ ప్రసాదం భక్తులకు వితరణగా గావించబడినది. ఇటు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు ఐఏఎస్, అనువంశిక ధర్మకర్త మరియు ఆలయ అర్చకులు, అధికారులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవదేవస్య పురుషోత్తమస్య జగద్గురుంబినః జగద్రక్షణార్థం లీలయా అవేదస్య శ్రీ జ్వాలా యోగానంద గండభీరుణోగ్ర లక్ష్మీ నరసింహస్వామినః కృపా కటాక్షం సంకల్పిత ప్రసాదిత కైంకర్య పరిసిద్ధ్యర్థం అస్యేజమానస్య గోత్రోద్భవస్య శ్రీవత్సగోత్రోద్భవస్య భాస్కర్ వంశోద్భవస్య నామదేశాధనోపతి రాజేశ్వరీ నామ్య శ్రీహర్షకుమార్ सह कुटुंबस्य देवकुमार नामधेयस्य भावनीनाम्या मौनिशानाम्या क्षेमस्थैर्य धैर्य विजययायानादेशस्यावृद्धं लक्ष्मीनारसिंह अनुग्रह प्रदायन्तं परब्रह्म स्वरूप अन्नप्रसाद लक्ष्मी नृसिंह परिपूर्ण
అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం లక్ష్మీ కుసుమ సన్నిధౌ భక్తవర్గాణం ప్రసాద వితరణ కైంకర్య ప్రారంభ ముహూర్త సూర్యః మాదీర్ఘమో భవంతు మంగళకరసింహాయ మంగళగుణసింధవే మంగళానాం నివాసాయ వారి దయతో వారి యొక్క శుభాశీస్సులతో ఈరోజు భక్తులందరికీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రసాద వితరణ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం, అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. అయితే కొంతవరకు మాకు ఇది ఒక ట్రయల్ రన్ బేసిస్లో 100 కేజీలతో ముందు స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ట్రయల్ చేసిన తర్వాత ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 100% భక్తులకి ఏ రకంగా సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్లా కల్పించాలన్నది ఆలోచించి తప్పనిసరిగా ఇది అతి కొద్ది రోజుల్లోనే 100% ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సమస్యలపై అహర్నిశలు శ్రమించి ప్రజా ఉద్యమంలో పెనవేసుకున్న జీవిత ప్రస్థానంలో తుది శ్వాస వరకు కొనసాగి కామ్రేడ్ గోపి భౌతికంగా దూరమయ్యారని అన్నారు. గోపి స్మారకార్థం ప్రజా గ్రంథాలయం ఆడిటోరియం హాల్ను భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించడానికి అన్ని తరగతుల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సమస్యలపై అహర్నిశలు శ్రమించి ప్రజా ఉద్యమంలో పెనవేసుకున్న జీవిత ప్రస్థానంలో తుదిశ్వాస వరకు కొనసాగి కామ్రేడ్ గోపి భౌతికంగా దూరమయ్యారని అన్నారు. గోపి స్మారకార్థం ప్రజా గ్రంథాలయం ఆడిటోరియం హాల్ను భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించటానికి అన్ని తరగతుల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నామని మంగళవారం రోజున సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపాలిటీ కమిటీ సమావేశంలో గోషిక కరుణాకర్ మాట్లాడారు. సిపిఎం పార్టీ ఒకవైపు ప్రజా పోరాటాలు చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతుందని అన్నారు. రాజకీయాల విలువల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను మతాన్ని మిళితం చేస్తూ విభజన రాజకీయాలు చేయటం దేశ పురోగమనానికి ఆటంకంగా మారుతున్నది. నానాటికి పెరుగుతున్న దారిద్ర్యం, దోపిడీ, నిరుద్యోగం, విష సంస్కృతి, అత్యాచారాలు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. కార్మిక కర్షక ప్రజా ఉద్యమ నాయకుడు అమరజీవిత గోపి విజ్ఞాన కేంద్రం, ప్రజా గ్రంథాలయం, ఆడిటోరియం నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రం కమిటీ విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, బాతరాజు దశరథ, ఉష్కాగుల శ్రీను, కందగడ్ల ఆనంద్, బామన్లపల్లి స్వామి, తూర్పునూరు మల్లేశం, చీకూరు ఈదయ్య, సిలివేరు జంగయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ జిల్లా పార్టీ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి తిరుమలగిరి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ముగ్గు పోయించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సొంత గూడు లేని నిరుపేదల సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల కళ్ళలో వెలుగులు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ముగ్గు పోసి బేస్మెంట్ నిర్మాణం కొరకు పునాది తీయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమలగిరి గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ముగ్గు పోయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల మేరకే నిర్మాణాలు చేపట్టాలని, ఇష్టానుసారంగా నిర్మాణం చేసి ప్రభుత్వం చెల్లించే బిల్లుల కొరకు ఇబ్బందులు ఎదుర్కోవద్దని కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని నామానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వడిత్య రాజేందర్ లబ్ధిదారులతో కలిసి బేస్మెంట్ నిర్మాణం కొరకు ముగ్గు పోయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, హౌసింగ్ ఏఈ ఈశ్వర్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు నిమ్మల వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల సైదులు, తిరుమని రాము తదితరులు పాల్గొన్నారు. అటు పోయిండట్టు ఇంకో ఇడోన్ టేప్ చిన్న టేప్ లేదు. మొత్తం ఎన్ని ఇండ్లు వచ్చినాయి? 10 ఇండ్లు వచ్చినాయా? ఎంతమంది ముగ్గురికి? ఇప్పటికి ఈరోజు 9 పోస్తాం. 9 వచ్చిరా? 9 కంప్లీట్ అవుతాయి. జలకుంభమాటర్పితం భవంతో భవంతో అటు మల్లు రెండు సంవత్సరాల నుండి సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి, అతని భార్య నవితాలు యాదగిరిగుట్టలోని బీర్ల ఇంట్లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. అయితే ఇతను ఇంటి లోన్ తీసుకొని కట్టకపోవడం, ఇతర అప్పులు కూడా ఉండడంతో మనస్తాపం చెంది 13వ తారీఖున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా మరి ఏ విధంగానైనా చేసిన ఎడల అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు. గత 2 సంవత్సరాల నుండి సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి తండ్రి వయసు 30 సంవత్సరాలు, కులం రజక, గ్రామం సైదాపురం అను వ్యక్తి మరియు అతని భార్య గంధమల్ల నవితాలు యాదగిరిగుట్టలోని బీర్ల ఇంట్లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. కానీ గంధమల్ల రవి 3 సంవత్సరాల క్రితం ప్రైవేటు బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. కానీ కిస్తీలు సరిగా కట్టకపోవడంతో బ్యాంకు వారు ఇంటికి వచ్చి తాళం వేస్తారని భయం వేసి 15 రోజుల నుంచి బాగా మద్యంను తాగుతూ ఏమి పని చేయకుండా ఉన్నాడు.
ఇతనికి వారి గ్రామమైన సైదాపురం ఊర్లో కూడా అప్పుల సమస్యలు ఎక్కువయ్యాయి. గత 2 రోజుల క్రితం సైదాపురంలోని అతని ఇంటికి బ్యాంక్ వారు వచ్చి లోన్కు సంబంధించిన డబ్బులు సరిగా కట్టడం లేదని బ్యాంక్ వారు నోటీసులు కూడా అతికించడం జరిగింది. ఇందువలన తీవ్ర మనస్తాపం చెందిన గంధమల్ల రవి 13వ తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో అతని కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఉన్న సమయంలో 4th ఫ్లోర్లో ఉన్న రేకుల షెడ్డుకి శాలువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు విషయంలో యాదగిరిగుట్ట పోలీసు వారికి సమాచారం రాగా యాదగిరిగుట్ట పోలీసులు వారి సంఘటన స్థలానికి వెళ్లి చనిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే అతన్ని కిందికి దించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది. మరియు ఇటీ విషయమే అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల యొక్క వాంగ్మూలంను కూడా నమోదు చేయడమైంది. పోలీసు వారు ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా కానీ మరి ఏ విధమైన కానీ చేసిన ఎడల అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తేదీ 13/6/2025 రోజు రాత్రి సుమారు 10 తర్వాత మాకు 100 కాల్ వచ్చింది. దానిలో భాగంగా పోలీసు వారు ఇక్కడ బీర్ల ఐలయ్య లోకల్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కాల్ రాగా మేము వెళ్ళిపోయినాము. అక్కడ వెళ్తే అక్కడ ఒక వ్యక్తి చనిపోయిన అతని వివరాలు తెలుసుకున్నాక అతని పేరు రవి అని తెలిసింది. అతను నేటివ్ వచ్చేసి సైదాపురం గ్రామంలో అతనికి ప్రీవియస్గా చాలా అప్పులు ఉన్నాయని తెలిసింది. అయితే భార్య పిల్లలు అక్కడ ఊళ్ళో టిఫిన్ సెంటర్ నడుపుకునేవారు. వాళ్ళకి 2 కూతురు ఉంటాయి, 17 years 15 years 2 కూతురు కూడా కలదు. అయితే ఒక 2 years నుంచి మాత్రం అక్కడ అప్పులైనా చెప్పేసి సార్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండేసి అక్కడ వంట పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అతను 3 సంవత్సరాల క్రితం అప్పుగా డబ్బులు తీసుకొని ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు అక్కడ. అయితే ఎవ్రీ మంత్ దానికి కిస్తీ కట్టాల్సి వస్తుంది. అయితే గత 3 నెలల నుంచి డబ్బులు కట్టలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దానిలో భాగంగా అతను ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు. తర్వాత గత 3 నెలల నుంచి కూడా కట్టలేరని చెప్పేసి వాడు 4 days నుంచి ఎటువంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే నిన్న రాత్రి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ భార్య చెప్పింది మాకు, సాయంత్రం 5 గంటలకు నువ్వు వంట చేయి, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అన్నాడు. ఆమె వంట చేసి రెడీ ఉన్నది. 10 గంటలకు కూడా రాకపోయేసరికి ఊపి ఆల్కహాల్ తాగుతున్నాడు అని చెప్పేసి అప్పుడప్పుడు పైన కూడా పోయి తాగుతుంటాడంట. దానిలో భాగంగా వాళ్ళ పెద్ద కూతురు ఆమె ఇద్దరు కలిసి పైకి పోయి చూసినాము. చూస్తే అక్కడ టెర్రస్ పైన ఐరన్ రాడ్కు హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు శాలువాతోని. ఇక అదే విషయం అక్కడ నైబర్స్ చెప్పేసరికి పోయి వాళ్ళు దించినారు. మేము కూడా పోయి చూసినాము. ఇమ్మీడియట్గా వాళ్ళ సమక్షంలోనే డెడ్ బాడీని హాస్పిటల్ భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్య మనకు దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తులో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పినానే ఏమంటే అప్పులు అయితే ఉన్నాయి సార్, దానిలో భాగంగానే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు ఆల్కహాల్ కూడా అడిక్ట్ అయినట్టు చెప్పింది. వాళ్ళ సమక్షంలోనే ఈరోజు పోస్టుమార్టం చేయడం జరిగింది. తర్వాత పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది 5 lakhs గురించి. దీనిలో నిష్పాక్షితంగానే కేసు దర్యాప్తు జరుపుతున్నాము. దీనిలో ఎటువంటి ఆరోపణలు లేవు. సో ఈ విషయంలో ఎవరైనా అగెనెస్ట్గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. జిల్లాలో బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కోరారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ సూచన మేరకు జిల్లాలోని అన్ని మండల కమిటీలు, బూత్ కమిటీలు నూతనంగా వేసి పార్టీకి నిరంతరం సేవ చేసే విధంగా చూడాలని అన్నారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉండాలని, గుర్తింపు దానంతటా అదే వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా మంచి గుర్తింపు వస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పనిచేయాలని, ప్రజల నుండి మంచి గుర్తింపు పొందాలన్నారు. అనంతరం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించాలని, స్థానిక భాస్కర్ టాకీస్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తుందని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతకైనా పోరాడుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంతో వండిన అన్నాన్ని స్థానిక కాంగ్రెస్ కార్యకర్త వడ్డేపల్లి కాశీరాం నివాసంలో భుజించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్నబియ్యం పంపిణీ చేయటం మంచి కార్యక్రమాన్ని అన్నారు. ధనవంతులు, పేదలు ఒకే విధమైన అన్నాన్ని తినడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి పరిణామమన్నారు. సన్నబియ్యానికి రాష్ట్రంలో మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా సుందర్, ప్రధాన కార్యదర్శి నాగమణి రెడ్డి, కార్యదర్శి జాను, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎక్కడ సుజాత, జానకి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరాజ్య లక్ష్మి, సూరెడ్డి సరస్వతి, కార్యదర్శి పోలేపల్లి రుద్రమ్మ, లలిత, జ్యోతి, నల్గొండ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, వివిధ మండలాల అధ్యక్షులు స్వరూపారెడ్డి, పందిరి రాధ, ధనవత్ పద్మ, శ్యామల, సువర్ణ, వివిధ మండలాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. యువ పరివర్తన ఫౌండేషన్ సహకారంతో శనివారం గుండ్లపల్లి గ్రామం నందు టైలరింగ్ శిక్షణ తరగతులు మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువ పరివర్తన ఫౌండేషన్ సహకారంతో శనివారం గుండ్లపల్లి గ్రామం నందు టైలరింగ్ శిక్షణ తరగతులు మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణ తరగతులు ప్రతి మహిళ కూడా వినియోగించుకొని వారి ఆర్థిక పురోగతిని మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఫౌండేషన్ ఏరియా మేనేజర్ ముఖేష్ మాట్లాడుతూ మహిళలకు టైలరింగ్ శిక్షణ వారికి స్వయం ఉపాధి కల్పిస్తుందని, అలాగే ఫౌండేషన్ యువతకు మరియు మహిళలకు చక్కటి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, కావ్యశ్రీ, అరుంధతి, శ్రీదేవి తదితర మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నేడు పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో యోగా సంబరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో సాధకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నేడు పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో యోగా సంబరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో సాధకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిని ఒప్పించి అంతర్జాతీయ యోగా డే ప్రకటించి నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వన్ ఎర్త్ వన్ హెల్త్ స్లోగన్తో యోగా డే సంబరాలు నిర్వహించామని తెలిపారు. నేడు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు జరిగే యోగా వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పాటిమీది ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయానికి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు, అనంతరం అన్నదాన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. శివాలయ వ్యవస్థాపకులు సోమవారం సత్తయ్య, వెంకటమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పాటిమీది ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయానికి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు, అనంతరం అన్నదాన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. శివాలయ వ్యవస్థాపకులు సోమవారం సత్తయ్య, వెంకటమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవేశ ముద్దుబిడ్డ, మంచిగంటి భాస్కర్ గుప్తా, తాచేపల్లి విజయ్, సింగిరికొండ వెంకటేశ్వర్లు, తాటిశెట్టి వెంకటేశ్వర్లు, చెరుకశోకు నీల సత్యనారాయణ, తోట యాదయ్య,
మరియు ఆర్యవైశ్య మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పత్తుల శ్రీశైలం గౌడ్, మోదాల రమేష్, మాజీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, బోడిగ బాలకృష్ణ, తాడూరు పరమేష్, సంతగల సతీష్, మునుకుంట్ల సత్యనారాయణ, ఉడుగు రమేష్, గొడుగు శ్రీనివాస్, సంతగల నాగరాజు, పలు పార్టీ నాయకులు, ఆర్యవైశ్య ముద్దు బిడ్డలు ఘనంగా నిర్వహించారు. శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో నల్గొండ పట్టణం చర్లపల్లిలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి విద్యార్థిని సన్మానించి మాట్లాడారు. శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో నల్గొండ పట్టణం చర్లపల్లిలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాసరెడ్డి విద్యార్థిని సన్మానించి మాట్లాడుతూ ఏ పోటీ పరీక్షలైనా ఎస్ఆర్ విద్యా సంస్థలు నల్గొండ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నల్గొండ బ్రాంచ్లో నీట్ చదివిన 22 మందిలో 10 మంది మెడికల్ సీట్లు సాధించినట్లు తెలిపారు. ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ బ్రాంచ్ అసిస్టెంట్ జోనల్ సతీష్ రెడ్డి, ప్రిన్సిపల్లు మనోజారెడ్డి, డీన్ కిషోర్ బాబు, ఏఓ సరితారెడ్డి, అధ్యాపకులు వర్ధన్, ప్రసన్న, శ్రీనివాస్, శోభ తదితరులు అభినందించారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ముస్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడిబాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని ముస్టిపల్లి ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ముస్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడిబాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని ముస్టిపల్లి ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుందని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఉదయం పూట విద్యార్థులకు రాగి జావా, మధ్యాహ్నం పౌష్టికాహార భోజనం అందిస్తూ ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధతో, అంకితాభావంతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 1. ఈ విద్యా సంవత్సరం అధికంగా విద్యార్థుల సంఖ్య నమోదు అయ్యేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞాన ఉపాధ్యాయులు ఉంటుంది. మా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ చేర్పించాల్సిన పెద్దలకు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నాం. ఇన్ని సౌకర్యాలు మనకు ఎక్కడ ప్రైవేట్ పాఠశాల కూడా ఉండవు. ఇక్కడ పిల్లలకి ఉదయం పూట రాగానే పౌష్టికరమైనటువంటి రాగి జావ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రుచికరమైన పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం, ప్రతి వారం 3 గుడ్లు, అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఉచిత నోట్బుక్స్, అదేవిధంగా వీరికి కావాల్సినటువంటి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రతిదీ ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అనుభవజ్ఞుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సేవలను ఉపయోగించుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాల్సిన కోరుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలకి తాగునీటిని కూడా స్వచ్ఛమైన ఒక వాటర్ ఫిల్టర్ తోటి వారికి తాగునీటిని ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి వేలకు వేలు లక్షల ఫీజులు కట్టి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను దిగదార్చుకునే కన్నా మన పాఠశాలలో, మన గ్రామంలో ఉన్న పాఠశాలలో అనుభవజ్ఞులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి మన పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసినగా కోరుకుంటూ మరి మన ప్రాథమిక పాఠశాల ముస్టిపల్లిలో
ఈ సంవత్సరం ప్రతి ఒక్క పిల్లవాడు అద్భుతంగా రాణించడానికి మా ఉపాధ్యాయ బృందం అందరం సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు శ్రీధర్ రెడ్డి, పిఎస్ హెడ్ మాస్టర్ ముష్టిపల్లి. అయితే గత సంవత్సరం మా పాఠశాలలో 36 మంది పిల్లలు ఉండడం జరిగింది. ఈ సంవత్సరం కనీసం ఒక 20-25 మంది పిల్లలు పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రోగ్రాంలో భాగంగా ఇల్లు తిరిగి ఎంతమంది పిల్లలు ఉన్నారో మొత్తం సర్వే చేయడం జరిగింది. సర్వేలో భాగంగా మొత్తం ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య సుమారుగా 60 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 20 మంది వచ్చే విధంగా 20-25 మంది వచ్చే విధంగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. మా పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి మేము 4 ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. మా పాఠశాలలో కూడా ప్రభుత్వం నుంచి మనకు రాగి జావా కానీ, మధ్యాహ్న భోజనం పథకం కానీ, ఫ్రీ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా మనకు ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి సర్వీసెస్ అయినా ఒకవేళ మనకు పగిడిపల్లి నుంచి పగిడిపల్లి పాటిమిదిగూడ నుంచి కూడా పక్కన ఒక 20 మంది పిల్లలు ఉండడం జరిగింది. సర్వే చేస్తే వాళ్ళని కూడా సంప్రదించారు. వాళ్ళు కూడా కొంతమంది విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు అంగీకరించడం జరిగింది. అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అడగడం కూడా జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయం మనకు ఆర్వీఎం నుంచి 3 కిలోమీటర్ల మన సమగ్ర శిక్షా అభియాన్లో 3 కిలోమీటర్ దాటిన పాఠశాలకు పర్ మంత్ 500 ఎంతో ఉన్నది. దానికి రావడానికి మేము కూడా ప్రయత్నం చేయడానికి కృషి చేసి పిల్లల విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి పోలోజు భిక్షమాచారి, మాజీ వార్డు మెంబర్లు కాసుల వాదన, నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలోని జేకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి పోలోజు భిక్షమాచారి, మాజీ వార్డు మెంబర్లు కాసుల వాదన, నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే. జిల్లాలో హైవేలపైన ఉన్నటువంటి హోటల్స్, డాబాలు, రెస్టారెంట్ల నిర్వాహకుల యాజమానులు పోలీసు వారి సూచనలు, నిబంధనలు పాటించాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించాలని నల్గొండ జిల్లా బీసీ సదస్సులో ప్రముఖుల పిలుపు. మిర్యాలగూడలో నూతన లోటస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం. యాదాద్రి దేవాలయంలో దర్శనార్థమై విజయ భక్తుల సౌకర్యార్థము ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ. కార్మిక ఉద్యమాన్ని కాపాడుకుందామన్న దోషిక కరుణాకర్. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి. షాల్వాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుండి పనిచేయాలన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. టైలరింగ్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్న మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య. బ్రాహ్మణ కళ్యాణ మండపంలో యోగా గురువు చాడ పాపిరెడ్డిచే యోగాపై అవగాహన సమావేశం. చౌటుపల్లిలోని ఆంజనేయ స్వామి గుళ్ళో శివాలయానికి 6వ వార్షికోత్సవ ఉత్సవాలు. నీట్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థికి 100వ ర్యాంక్. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న శ్రీధర్ రెడ్డి.
ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.